దానికి దారుడు తొక్కే పాత్రలే తప్ప ఇంకేమీ కనిపించవు. రాజకీయం అంటే టక్కును వినిపించే మాటిది. అలాంటి ఓ దారి కోసం ఆసరాలు అడ్డం పెట్టుకుని ఆడుకునే నాయకులు ఉంటారు. అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. నువ్వెంత అవినీతి చేశావంటే నువ్వంత అవినీతి చేశావంటూ ఏకిపారేసుకుంటున్నాయి పార్టీలు. ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకుని దోస్త్ మేరా దోస్త్ అంటూ చేతులు కలిపేశారు. ఇది చూసి తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. మొన్నటి వరకు ఎడాపెడా తిట్టుకున్న నేతలు నేడు అవసరం కోసం చేతులు కలిపే నేతలు. తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన పొత్తుల సీన్. ఇది రాజకీయమా, ప్రజా ప్రయోజనమా? ప్రస్తుత రాజకీయాలలో నైతికతను వెతుక్కోవడమంటే నేతి బీరకాయలో నేతి చందంగానే ఉంటుంది. ప్రజాసేవ ముసుగులో పదవులు, పైరవీలు, పైసలే నేతలకు పరమావధి. సిద్ధాంతం, భావజాలం లాంటివన్నీ ఒట్టి మాటలే. ఎప్పుడెవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారుతున్నారో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. నిన్నటి వరకు తిట్టిన పార్టీలోనే చేరిపోతున్నారు. ఒక్కసారిగా వారి మాటలు మారిపోతున్నాయి. జాతీయ, ప్రాంతీయ అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలలోనూ ఇది ఇటీవల కాలంలో పెరిగిపోయింది. సిద్ధాంతం, భావజాలమంతా తూచ్. ఎక్కడ ప్రయోజనముంటుందో అందులో వెళ్ళిపోవడం వారి లాజిక్. అది నితీష్ కుమార్ పార్టీ అయినా, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ పార్టీ అయినా అందరిది అదే దారి. ఎలక్షన్ వచ్చే వరకు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తున్నాడు. ములుగు పట్టణం నుండి ఆయన ఫామ్ హౌస్కి 80 ఫీట్ల రోడ్డు వేసుకున్నాడు. అద్దంలాగా అనిపించి 80 ఫీట్ల రోడ్డు వేసుకున్నాడు. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాడు. పెద్ద రాజప్రసాదాన్ని నిర్మించుకున్నాడు. తెలంగాణ ప్రజలను దోపిడీ చేసుకున్నాడు. అంటే ఆయన ప్రాంతంలో, ఆయన నియోజకవర్గంలో ఆయన ఫామ్ హౌస్ సురక్షితంగా ఉండడం కోసం పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నాడు. మండలాలు క్రియేట్ చేసిండు. చుట్టూ ఇంకొక ఔటర్ రింగ్ రోడ్డు పెట్టుకుంటున్నాడు. దాన్ని దుర్భేద్యంగా మార్చుకుంటున్నాడు. మిగతా తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కూడా మర్చిపోయిండు. చూశారు కదా, 3 నెలల ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తీరును ఎండగట్టిన మాటలు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఇంట్లో మంతనాలు, పొత్తులకు షేక్ హ్యాండ్. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి, అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు, వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ 2 పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. ఏ పార్టీతో ఎప్పుడెందుకు పొత్తు పెట్టుకోవాలో ఒక ప్రాతిపదిక లేదు. ఉన్నదల్లా అధికారంలోకి రావాలని ధ్యాసే. దానికి తగినట్టుగానే ఎత్తులు పొత్తులుంటాయి. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడేవారు కొందరైతే, అప్పటికప్పుడు అవసరాలను తీర్చుకోవడానికి గూటిని వెతుక్కునేవారు మరికొందరు.
సరే, మరి వీరి అవసరమేంటో అన్నది లోతులోకి వెళ్తే కాని చెప్పలేం. కానీ లోక్సభ ఎన్నికల వేళ ఇద్దరి కలయిక తెలంగాణలో చర్చగా మారింది. ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్ అంటేనే ఒంటి కాలిపై లేచేవారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, గడీల పాలన పోవాలంటే కేసీఆర్ గద్దె దిగాల్సిందేనని మాటల తూటాలు పేర్చారు. మరి ఈ మాటలని ఇప్పుడు ఏమయ్యాయో ఆ ఈశ్వరుడికే ఎరుక. కానీ ప్రజలు మాత్రం అన్ని ఆసక్తిగా గమనిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారయ్యింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్. ఈ భేటీలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు పార్టీల పొత్తు ఖరారయ్యింది. కాగా త్వరలోనే ఇరు పార్టీల విధి విధానాలు ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్తో భేటీ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పొత్తు విషయంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణను కాపాడేందుకే ఈ పొత్తు పెట్టుకున్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయం త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆర్ఎస్పీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి మొదలు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగడుగున బీఆర్ఎస్ను కేసీఆర్ను విమర్శిస్తూ వచ్చారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రవీణ్ కుమార్ రాజకీయ పరంగా యాక్టివ్గా లేరు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెడుతున్నారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ మంగళవారం అనూహ్యంగా కేసీఆర్ను కలవడం పట్ల రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రవీణ్ కుమార్ బీఎస్పీతో భారత రాష్ట్ర సమితికి పొత్తు కుదుర్చి త్వరలో ఆయన నాగర్ కర్నూల్ లేదా వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యుడిగా మొన్నటిదాకా రాములు కొనసాగారు. అయితే ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయడానికి ప్రవీణ్ కుమార్ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కేసీఆర్ కూడా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఆయన మంగళవారం కేసీఆర్ను కలిసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ నాగర్ కర్నూల్ కుదరకపోతే వరంగల్ నుంచైనా బీఆర్ఎస్ మద్దతుతో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరిగింది. పైగా తన బంధువు మెతుకు ఆనంద్కు వికారాబాద్ అసెంబ్లీ స్థానం టికెట్ కూడా ఇప్పించుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అప్పటిదాకా గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి బహుజన్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీపై ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. సిర్పూర్ స్థానం నుంచి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి సైలెంట్ అయి ఇప్పుడు మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు వల్ల దళిత ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్కు పడేలా కేసీఆర్ స్కెచ్ గీసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దళితుల ఓట్లు మెజార్టీ కాంగ్రెస్కు షిఫ్ట్ అయ్యాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో వారంతా బీజేపీ, కాంగ్రెస్ మధ్యన విడిపోయారు. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపలేదు. ఇప్పుడు బీఎస్పీతో పొత్తు వల్ల దళిత ఓటు బ్యాంకు గులాబీ గూటికి చేరుతుందని కేసీఆర్ ఈ పొత్తు స్కెచ్కు తెరదీసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బీఎస్పీతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పొత్తుకు అంగీకారం తెలిపినట్లు ప్రచారం సాగుతోంది. సరే, నైతిక సంగతి ఎలా ఉన్నా పార్టీ ఫిరాయింపు చట్టం లాంటివి సైతం వారికి పట్టింపు కాదు. ఎవరెప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేం. చేరికలు, పొత్తులు అన్నీ అనైతికమే. నైతికత కావాలా లేక స్వప్రయోజనాలు నెరవేరాలా అనేది నేతలకు క్రైటీరియా.